మందు సిగరెట్స్ తాగకండి. ముందు మీరు తాగుతారు, తర్వాత అవి మిమ్మల్ని తాగుతాయి. నా మాట వింటే బాగుపడతారు, లేదంటే బెడ్ మీద పడతారు. ఈ చిత్రంలోని క్యారెక్టర్స్, కథ కేవలం కల్పితాలు మాత్రమే, ఎవరిని ఉద్దేశించి కాదు. స్వామి, ఇప్పటి వరకు చాలా దొంగతనాలు చేశాను, ఇకపై కూడా చేస్తూనే ఉంటా. నువ్వు నాకు తోడుగా ఉన్నంత వరకు నన్నెవ్వరూ పట్టుకోలేరు. నన్ను దీవించు స్వామి. పదకొండవ తేదీ మధ్యాహ్నం చౌదరి గారింట్లో 7 కేజీల బంగారం. 23వ తేదీ సునీత వాళ్ళింట్లో 3 లక్షల డబ్బు మాయం. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇవన్నీ ఎవరు చేస్తున్నారో నాకు తెలుసు. ఎవరు సార్ మీరు? దొంగని పట్టుకోవడానికి వచ్చిన దొరని. అర్థం కాలేదా? ఇక్కడ దొంగతనాలు చాలా జరుగుతున్నాయని స్పెషల్గా పంపించిన పోలీస్ ఆఫీసర్ని. నువ్వు ఆ దేవుణ్ణి నేను ఎవరికి దొరకకోకుండా చూసుకో అని వేడుకోవడానికి వచ్చావు, కానీ నేను నువ్వేం చేసినా దొరికిపోవాలని వేడుకోవడానికి వచ్చాను. చూద్దాం ఆ దేవుడు నీతో ఆడుకుంటాడో నాతో ఆడుకుంటాడో. నేను ఎక్కడ పని చేసినా ఒక్క రీమార్క్ కూడా ఉండదు. ఇప్పటి నుంచి ఇవన్నీ ఆపేయి, లేదంటే నువ్వు పారిపోవాల్సి వస్తుంది. ఇదే నేను నీకు ఇచ్చే చివరి అవకాశం. నా గురించి ఆ పోలీసుడికి ఎలా తెలిసింది? ఎక్కడ మిస్టేక్ చేశాను? వీడేంటి ఈ టైంలో ఫోన్ చేస్తున్నాడు? హలో డబ్బులు అడ్జస్ట్ చేస్తా అన్నావు, ఎక్కడ్రా? అన్న, ఇంకో వారంలో ఇచ్చేస్తా ప్లీజ్ అన్న. ఒక్క వారం టైం ఇవ్వన్న చాలు. సరే, ఈ ఒక్క వారమే నీకు టైం. ఇవ్వలేకపోతే ప్రాణం తీస్తా నాకు కొడక్క. ఇప్పుడు ఏం చేయాలో అసలు అర్థం కావడం లేదు. సరే, కొంచెం రిలాక్స్ అవ్వడానికి గుడికన్నా వెళ్దాం. దేవుడా, అందరి దేవుళ్లను కవర్ చేశాను. ఇదే నా చివరి దొంగతనం. ఆ పోలీసుడికి దొరకకుండా నువ్వే నన్ను కాపాడాలి. దేవుడా, నా ఎక్స్పీరియన్స్లో ఒక్క రీమార్క్ కూడా లేదు. వాడి వల్ల నాకు మా ఆఫీసర్ దగ్గర నుండి ఒక్క రీమార్క్ కూడా రాకుండా చూడు. వాడు ఏ దొంగతనం చేసినా నాకు దొరికిపోయేలా చూడు. గుడ్ మార్నింగ్ సార్. నిన్న నైట్ 8 గంటలకి ఎక్కడున్నావు? సార్, ఇంట్లోనే ఉన్నా సార్. ఓ, ఐపీఎల్ మ్యాచ్ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నావు కదా. సార్, అది ఆ దొంగ నా కొడుకు డిఎస్పీ ఇంట్లో దొంగతనం చేశాడు. 5 కేజీల బంగారం, 8 లక్షల క్యాష్. నేను ఆ దొంగను పట్టుకోమని పంపిస్తే సమ్మర్ కదా అని ఐపీఎల్ మ్యాచ్ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నావా? పై నుండి ఫుల్ ప్రెజర్. ఆ డిఎస్పీ కాల్ చేసి దొబ్బుతున్నాడు. చూడు, నీకు 48 అవర్స్ టైం ఇస్తున్నా.
దొంగను పట్టుకో, లేదంటే ట్రాన్స్ఫర్ పెట్టుకుని వెళ్ళిపో. యూనిఫామ్లో తిరగద్దు, మఫ్టీలో జనాల్లో కలిసిపో. సార్, నాకు 24 గంటలు టైం ఇవ్వండి, నేను వాడిని పట్టుకుంటాను. వాడు మీకు ఎప్పటికీ దొరకడు. వాట్? ఈ ధ్రువ ఏం చేస్తున్నాడు? సరే, నువ్వు ఫోన్ పెట్టి, నేను వస్తున్నా. లైఫ్ సెట్టా? సరిపోదు, ఇంకా కావాలి. మరి నెక్స్ట్ గెటప్ ఏంటి? రే, ఎవరు నువ్వు? లెగ్గు. సార్, నన్ను కాపాడండి సార్. నేను పోలీసుని. ఎవరో నన్ను కిడ్నాప్ చేసి ఇక్కడ కట్టిపడేశారు. నీ పేరేంటి? ధ్రువ సార్. అంటే వాడు నిజమైన పోలీస్ కాదనమాట. మన నెక్స్ట్ గెటప్ ఇన్ని రోజులు మనల్ని కాపాడుతూ వచ్చిన ఆ దేవుడి గెటప్. గోవిందా గోవిందా.
ఐస్ క్రీమ్. ఓం లీల్ ప్రశాంత్ నీల్. ఓం భీమ్ భీమనాయక్. చెప్పండి. గురువు గారు ఉన్నారు. గురుజీ, వాళ్ళ ఇంట్లో ఏవేవో జరుగుతున్నాయని ఫోన్ చేశారు. ఏం చేద్దాం? అయితే చేతబడి గడి చేయమని చెప్పు. అది చేతబడి కాదండి, హోమం పూజ లాంటివి. సమ్ టైమ్స్ ఏదో మిస్టేక్ అలా కానివ్వు. హోమానికి సిద్ధం చేయండి. హోమానికి ఏవేవి కావాలని అడుగుతున్నా? 2 కేజీల నాటుకోడి పులుసు. 2 కేజీల నాన్ వెజ్ చేయడానికి మనం సెట్టింగ్కి వెళ్ళడం లేదండి. అయితే ఎక్కువ లాక్కండి, మేము మేనేజ్ చేస్తాం. మేము విన్నాం, మేమున్నాం, వస్తున్నాం. డబ్బులు సంపాదించుకోవడానికి ఒక మార్గం దొరికింది. ఆ దెయ్యం మాటలు కట్టించడానికి వేటగాళ్ళు వస్తున్నారు. స్వామి